Hi, this is Dr. JMR Chemistry. ఈరోజు మీకు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఉన్న వేరియస్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ reaction can also be termed a thermal decomposition. ఫస్ట్ ఈ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏందో చూద్దాం. థర్మల్ డీకంపోజిషన్ అంటే ఏదైనా ఒక రియాక్షన్ని హీట్ చేయడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ చేయడం వల్ల ఆ సబ్స్టెన్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్. అంటే థర్మల్ డీకంపోజిషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఒక సబ్స్టెన్స్ని ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అనే సబ్స్టెన్స్ని ఏం చేసావు, కాల్షియం ఆక్సైడ్గా మరియు కార్బన్ డైఆక్సైడ్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డీకంపోజిషన్. అప్పుడు డీకంపోజిషన్ ఒక సబ్స్టెన్స్ని రెండు లేదా అంతకంటే ఎక్కువగా విడిపోవడం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. సో అలానే నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సెకండ్ రియాక్షన్ వచ్చినట్టయితే ఇక్కడ జింక్కి మరియు HCl ఇస్ నథింగ్ బట్ H ప్లస్ HCl, H ప్లస్ ఫ్రమ్ HCl, అవి రెండు రియాక్షన్ అయినాయి అనుకోండి. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు Zn+2గా మరియు హైడ్రోజన్ గ్యాస్గా లిబరేట్ కావడం జరిగింది. మరి హియర్ విచ్ ఆప్షన్ ఈజ్ ఆక్సిడేషన్, దీంట్లో ఏది ఆక్సిడేషన్ అని అడుగుతున్నారు. ముందుగా ఆక్సిడేషన్ అంటే ఏందో మనకు తెలియాలి. ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని తీసేయడం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం, Zn ఎలా కన్వర్ట్ అవుతుంది, Zn+2గా. Zn+2 అంటే ఏంటి, ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది అని అర్థం. బై డొనేటింగ్ 2 electrons ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Zn+2గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది. ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం వల్ల వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏమంటారు, ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలానే ఇప్పుడు సెకండ్ రియాక్షన్ చూద్దాం. H+ ఎలా కన్వర్ట్ అయిందంట, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు H2గా కన్వర్ట్ అయిందంట. అంటే H+ అనేది ఒక ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల, ఎందుకోసం అంటే ఇక్కడ ప్లస్ అనేది ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు 0 కాబట్టి మనకు ఒక ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేస్తే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిడక్షన్. సో కానీ ఇక్కడ ఆక్సిడేషన్ అడిగినాడు కాబట్టి సో మనకు ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇది రిడక్షన్, సో ఇది కాదు. మరి ఇది కూడా అంతే, +2 నుండి ఏమైంది 0 అయింది, అంటే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసింది, అంటే ఇది కూడా రిడక్షన్. మరి 0 to +1 అంటే ఇది ఏమైంది, ఇది కూడా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది. సో 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ H+. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. అంటే మీరు అనుకోవచ్చు, సార్ ఇక్కడ కూడా దిస్ ఇస్ ఆల్సో రైట్ ఆప్షన్ కదా, డి కూడా రైట్ ఉంది కదా. మీరు అన్నారు కదా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే వాట్ యు కాల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్ కదా. సో ఇక్కడ హైడ్రోజన్ ఈజ్ ఆల్సో డొనేటింగ్ అండ్ కన్వర్టెడ్ టు H+ కదా. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ కదా అని. కానీ ఇక్కడ రియాక్షన్లో జింక్ అనేది ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు Zn+2. కానీ ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ చూసినట్టయితే మనకు హైడ్రోజన్ ఏంటి H+గా మారడం లేదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయము. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా వి కంక్లూడెడ్ దట్ ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ బై ఏ మాలిక్యూల్, యాటమ్ అనుకోండి లేదంటే అయాన్ అనుకోండి, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ ఆక్సిడేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ ఈస్ ద కలర్ అండ్ ఫార్ములా ఆఫ్ సోడియం సల్ఫేట్. సోడియం సల్ఫేట్, ముందుగా సోడియం సల్ఫేట్ ఫార్ములా మనకు తెలియాలి. సోడియం అంటే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ Na+1గా చెప్తాం.
సల్ఫేట్ అంటే SO4 -2గా చెప్తాం. సల్ఫేట్ అంటే +2, ఇక్కడ ఏంటి -2 దెన్ +1. సో క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనం ఫార్ములా రాసినట్టయితే ఏదైతే -2 ఛార్జ్ ఉందో సోడియంకు, ఏదైతే +1 ఉందో అది సల్ఫేట్కి రావడం జరుగుతుంది. సోడియం సల్ఫేట్ ఫార్ములా Na2SO4 టేకెన్ వన్ టైం, వన్ పెట్టినా పెట్టకుండా ఒకటే కాబట్టి Na2SO4గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా సోడియం మెటల్స్ ఏదైతే ఫామ్ చేస్తాయో దే ఆర్ సాల్యుబుల్ కాబట్టి దే ఆర్ కలర్లెస్ సబ్స్టెన్స్గా మనం చెప్పొచ్చు. సో ఇది కలర్లెస్ అయితే, సో ఇది కలర్లెస్, ఇది కలర్ రెండు ఉన్నాయి. కానీ రెండిట్లలో ఏది అంటే సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకోసం అంటే ఈ ఫార్ములాలో Na2 ఏదైతే మనకు ఫార్ములాలో 2 సోడియం ఆటమ్స్ ఉన్నాయో అవి లేవు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సోడియం సల్ఫేట్ ఏదైతే కలర్లెస్ సబ్స్టెన్స్గా ఫామ్ అయిందో సో దెన్ వీ కెన్ కాల్ ఇట్ సోడియం సల్ఫేట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని మనము చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో వెన్ ద పౌడర్ దట్ ఈస్ కాపర్ పౌడర్ ఈజ్ హీటెడ్ ఇట్ గెట్స్ కోటెడ్. సో మనము కాపర్ని హీట్ చేశాడంట. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ మనం చూసినట్టయితే కాపర్ని హీట్ చేయడం వల్ల అంటే ఇక్కడ ఏమైంది, ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ని తీసుకొని ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు క్యూప్రిక్ ఆక్సైడ్. ఎందుకోసం అంటే ఇక్కడ Cu వాటర్ +2 దెన్ ఆక్సైడ్ -2 దెన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్ విత్ ఈచ్ అదర్ యూ విల్ గెట్ Cu. ఒక బ్లాక్ కలర్ PPT ఈస్ ఫార్మ్. సో దట్ ఈస్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బ్లాక్ కలర్ PPT, దట్ ఈస్ కాపర్ ఆక్సైడ్గా we can say. సో ఆన్సర్ ఈజ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో బ్లాక్ కలర్ కాపర్తో మన కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది కాబట్టి we can call it as CuO is the right answer. నెక్స్ట్ విషయానికి వస్తే వాట్ హ్యాపెన్స్ వెన్ lead nitrate రియాక్ట్ విత్ పొటాషియం అయోడైడ్. సో ఏమొస్తుందనే విషయాన్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ లెడ్ నైట్రేట్ అంటే PbNO3 టేకెడ్ ట్వైస్గా మనం చెప్తాం. ఇక్కడ ఏమైంది ప్రోడక్ట్లో ఈ లెడ్ అనేది వాట్ హ్యాపెన్ అయోడిన్తోని కంబైన్ అయ్యి డబుల్ డిస్ప్లేస్మెంట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏమంటాము డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ లెడ్ అయోడిన్తోని పొటాషియం ఏమైంది నైట్రేట్తోని కంబైన్ అయ్యి యూ విల్ గెట్ మనకి ఇక్కడ ఏమిస్తుంది, ఇక్కడ మనకు ఎల్లో కలర్ పీపీటీ మన సి ఆప్షన్లో చూడండి ఎల్లో కలర్ పీపీటీ ఏదైతే ఉందో లెడ్ అయోడైడ్. సో మనకు PbI2 మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సాల్యుబుల్, దిస్ ఈజ్ కలర్లెస్, కానీ దిస్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో దట్ ఈస్ వై జనరల్లీ లెడ్ అయోడైడ్ PbI2 అనేది మనకు కలర్ ఇస్తుంది, దట్ ఈజ్ ఎల్లో కలర్ పీపీటీ ఇస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. అంటే దీంట్లో ఉన్న వాట్ యు కాల్ లెడ్ కంబైన్ విత్ దిస్ అయోడిన్ అండ్ దీంట్లో ఉన్న పొటాషియం కంబైన్ విత్ నైట్రేట్, సో టు ఫార్మ్ లెడ్ అయోడైడ్ యాజ్ వెల్ యాజ్ పొటాషియం నైట్రేట్ అనే విషయాన్ని చెప్తాం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎస్ పొటాషియం అయోడైడ్ ఈజ్ యాడెడ్ టు కామన్ సాల్ట్. సో మనం జనరల్లీ వీ హ్యావ్ టు టేక్ అయోడైడ్ సాల్ట్ అంటుంటాం, ఇజంట్ ఇట్? సో ఎందుకు అలా అంటుంటామంటే దాంట్లో అయోడిన్ ఏదైతే ఉందో సో అయోడిన్ మనకు దేనికి యూజ్ అవుతుంది, అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజార్డర్, ఏదైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అదేం చేస్తుంది, సో ఇట్ కెన్ క్యూర్. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెన్ మనము తీసుకునే అయోడిన్లో సాల్ట్లో కంపల్సరీ వాట్ హ్యాపెన్ అయోడిన్ ఉండాలి. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెన్ లిటిల్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ దాంట్లో ఉన్నదనే విషయాన్ని మనము చెప్పడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ iodide salts only for what you call prevent thyroid problems or disorders.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ సోడియం యాజ్ వెల్ యాజ్ దీంట్లో సోడియం యాజ్ వెల్ యాజ్ క్లోరిన్ ఆర్ రియాక్టెడ్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ సోడియం క్లోరైడ్ ఇస్ ఫార్మ్. సో ఇది కామన్ సాల్ట్ అంటాం కదా. కామన్ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్. సో దీంట్లో మనకు ఏవి రియాక్టెంట్స్ ఏవి ప్రోడక్ట్స్ అని వన్ ఆఫ్ ద వాట్ యు కాల్డ్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగాడు. సో ఎప్పుడైతే మనం కెమికల్ రియాక్షన్ రాస్తామో, ఇప్పుడు సోడియం ఉంది, రియాక్ట్ విత్ క్లోరిన్ అనుకోండి, మనకు సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో NaClగా మనం రాస్తాం. దీంట్లో 2 moles ఆఫ్ సోడియం రియాక్ట్ విత్ 1 mole ఆఫ్ క్లోరిన్ టు ఫార్మ్ 2 moles ఆఫ్ NaCl. సో దీంట్లో రియాక్టెంట్స్ ఏవి ప్రోడక్ట్స్ ఏవి అని అడిగాడు అనుకోండి. సో దీంట్లో లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉంటాయో, ఏవి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, మనం సోడియం తీసుకోండి లేదంటే క్లోరిన్ తీసుకోండి. ఈ రెండిట్లలో వాట్ హ్యాపెండ్, దెన్ వీ హ్యావ్ టు టేక్ సోడియం అండ్ క్లోరిన్ సో టు ఫార్మ్ ది రెస్పెక్టివ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ లాగా మనకు ఫామ్ అవుతుంది. వీటిని మనం రియాక్టెంట్స్ అని, వీటిని ప్రోడక్ట్స్ అని. ఎందుకోసం అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యారో మార్క్ అనేది మనకు రైట్ సైడ్లో ఉంది, అంటే ఫార్వర్డ్ రియాక్షన్గా చెప్పుకుంటాం. ఈ యారో మార్క్కి లెఫ్ట్ సైడ్లో ఉండేటివి రియాక్టెంట్స్గా, యారో మార్క్కి రైట్ రిజల్టెంట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఫామ్ అవుతాయో వాటిని ప్రోడక్ట్స్గా మనము చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ బెటా. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. మనం ఏమంటామంటే రియాక్టెంట్స్, సోడియం క్లోరైడ్, సోడియం యాజ్ వెల్ యాజ్ క్లోరిన్ ఆర్ రియాక్టెంట్స్ అండ్ సోడియం క్లోరైడ్ ఈజ్ ప్రోడక్ట్స్ అనే విషయాన్ని మనము చెప్తున్నాము. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని ఈ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ వచ్చిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ అండ్ ఇప్పుడు గ్రేప్స్ సో ఫర్మెంటెడ్, గ్రేప్స్ ఫర్మెంటెడ్ అయినా, దాని తర్వాత వాట్ యు కాల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ అయినా, లేదంటే వాట్ యు కాల్డ్ ఫార్మేషన్ ఆఫ్ కడ్ అయినా. సో దీస్ ఆర్ ద కెమికల్ రియాక్షన్స్. What do you mean by chemical reactions? Generally, reactants are converted into products. So again, it will not converted into reactants. So products form అయిన తర్వాత మళ్ళీ అవి రియాక్టెంట్స్గా ఫామ్ కావు. అదే ఫిజికల్ ప్రాసెస్ అనుకోండి, సపోజ్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ యు కాల్డ్ వాటర్ అనుకోండి. అగైన్ సమ్ టైమ్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్. మనము డీప్ ఫ్రీజ్లో పెట్టినట్టంటే ఆటోమేటికలీ దిస్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ ఐస్. అంటే దిస్ ఇస్ ద ఫిజికల్ వాట్ యు కాల్డ్ ప్రాసెస్. కానీ కెమికల్ ప్రాసెస్లో రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్స్, దట్స్ ఆల్. సో we can call it as what a కెమికల్ రియాక్షన్గా మనం చెప్పొచ్చు. సో కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఎబో అన్న విషయాన్ని మనము చెప్పడం జరుగుతుంది. ఇలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో జనరల్లీ హీ విల్ ఆస్క్ లైక్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎస్ ఆల్రెడీ వి కమ్ అక్రాస్ దిస్ వన్. ఒక రియాక్షన్ ఇచ్చినాడు ఇక్కడ. వాట్ ఈస్ దట్? CuI2 గివ్స్ రైస్ టు Cui ప్లస్ I2గా ఒక రియాక్షన్ ఇచ్చినాడు. దీంట్లో విచ్ వన్ ఈజ్ ఆస్కింగ్ రెడాక్స్ రియాక్షన్. అసలు యాక్చువల్లీ రెడాక్స్ రియాక్షన్ అంటే ఏందో మనం ఇప్పుడు చూద్దాం. రెడాక్స్ రియాక్షన్ అంటే జనరల్లీ హియర్ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు మనం చూద్దాం. కాపర్ ప్లస్ 2, ఇప్పుడు కాపర్ ఏమైంది ఇక్కడ, కాపర్ ప్లస్ 2 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కాపర్ ప్లస్ 1. అంటే హియర్ వాట్ హ్యాపెండ్, ఇట్ ఈజ్ అట్రాక్టింగ్ 2 electrons. 2 electrons తీసుకొని ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సపోజ్ Cu+1గా కన్వర్ట్ అయిపోయింది అనుకో. ఇక్కడ +1 అంటే 2 electrons, +1 అంటే 2 electronsని అట్రాక్ట్ చేసింది. అంటే అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిడక్షన్. అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ రిడక్షన్. మరి ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఈ అయోడిన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేయడం వల్ల రిమూవల్ ఆఫ్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వి కమ్ అక్రాస్ వన్ క్వశ్చన్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్. అంటే ఒకే రియాక్షన్లో ఈ కాపర్ ఏదైతే ఉందో, కాపర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ Cu+2 ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ యూ కాల్ Cu+1. దెన్ Cu వాట్ యూ కాల్ దీంట్లో వాట్ +2 ఉన్నది
కాస్త Cu+1గా కన్వర్ట్ అయింది, అంటే దాన్ని రిడక్షన్ అన్నావు. దాని తర్వాత ఈ అయోడిన్ ఏదైతే ఉందో అయోడిన్ ఈజ్ కన్వర్టింగ్ టు అయోడిన్ ఇంటూ అయోడిన్ 0, అంటే ఆక్సిడేషన్ -1 to 0 కన్వర్ట్ అయింది. సో దెన్ దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిడేషన్గా మనం చెప్పొచ్చు. ఆక్సిడేషన్గా చెప్పొచ్చు అంటే ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రిడక్షన్ రెండు జరిగినాయి కాబట్టి we can call it as this reaction we can call it as redox reaction గా మనం చెప్పుకుంటాం. వీటిని ఏమంటాము? రెడాక్స్ రియాక్షన్. అంటే ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ రెండు రియాక్షన్ జరిగినట్టయితే we can call it as ఏమంటాము? దాన్ని రెడాక్స్ రియాక్షన్గా మనము చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ రెడాక్స్ రియాక్షన్ బికాజ్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ కాబట్టి వీటిని ఏమంటాము? రెడాక్స్. ఈ రియాక్షన్ ఏమంటారు? ఇది రిడక్షన్ రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇదేంటి ఆక్సిడేషన్ రెండు విత్ ఇన్ ద సేమ్ రియాక్షన్లో జరుగుతున్నాయి కాబట్టి దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రెడాక్స్ రియాక్షన్గా మనము చెప్పొచ్చు. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో జనరల్లీ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే what happens when dilute sulfuric acid. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి మనం చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కింగ్ ఆఫ్ కెమికల్స్. ఏదైతే H2SO4 ఉందో H2SO4ని మనం ఏమంటామంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. ఏమంటాము? కింగ్ ఆఫ్ కెమికల్స్. సో దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ జింక్ గ్రాన్యూల్స్. సో ఈ జింక్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో మనకు జింక్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సో టు ఫార్మ్ జింక్ సల్ఫేట్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. ఎందుకు ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది అంటే ఏదైతే మనకు జింక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్, దేనికన్నా హైడ్రోజన్ కన్నా ఎక్కువ రియాక్టివ్ కాబట్టి దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. ఏవైతే హైడ్రోజన్ మనం రియాక్టివిటీ సిరీస్లో చూసినట్టయితే ఈ హైడ్రోజన్ కన్నా పై భాగంలో ఉన్న పొటాషియం అనుకోండి, సోడియం అనుకోండి, మెగ్నీషియం అనుకోండి, కాల్షియం అనుకోండి, జింక్ అనుకోండి, సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తాయి. ఎందుకోసం అంటే దీస్ ఆర్ వాట్ యు కాల్ దీస్ మెటల్స్ ఆర్ హైలీ రియాక్టివ్ దాన్ హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ని మనం లిబరేట్ చేస్తాయి. సో ఇక్కడ జింక్ ఈ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి జింక్ సల్ఫేట్గా మనకి ఇస్తుంది ఇక్కడ, అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో అన్న విషయాన్ని దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ మనకి ఏంటంటే ఏ ఈజ్ ద రైట్ అన్న విషయాన్ని, హైడ్రోజన్ గ్యాస్ అండ్ జింక్ క్లోరైడ్ సో ఈజ్ ఫార్మ్డ్. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్లో కాస్త రాంగ్ ఇచ్చినాడు. జింక్ క్లోరైడ్ బదులు ఇక్కడ ఏముండాలి? మనకు జింక్ సల్ఫేట్ ఉండాలి. సో ఎందుకోసం అంటే ఇక్కడ క్లోరైడ్స్ ఫామ్ కావు, సల్ఫేట్స్ ఫామ్ అవుతాయి. సో కాబట్టి జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్ బాడీ కాల్డ్ గ్యాస్గా మనకు లిబరేట్ అవుతుందన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏముండాలి? మనకు జింక్ సల్ఫేట్ అన్న విషయాన్ని ఉండాలి, లేదంటే ఇక్కడ మనకు వేరే HCl అని కూడా లేదంటే HCl అన్న కూడా వీ కెన్ యూజ్ అన్న విషయాన్ని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎస్, ఇక్కడ చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో జనరల్గా అడుగుతుంటాడు. ఏంటంటే అది లెడ్ నైట్రేట్ని హీట్ చేస్తే ఏమవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ లెడ్ నైట్రేట్ ఫార్ములా చూసినట్టయితే లెడ్ నైట్రేట్ హీట్ చేసినట్టయితే హీట్కి సింబల్ మనం ఒక డెల్టాగా వాడతామని తెలుసు. అది హీట్ చేస్తే న్యాచురల్లీ యూ విల్ గెట్ వాట్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ మనకు లెడ్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ గ్యాస్గా మనకు వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ డై అంటే ఏంటంటే 2, నైట్రోజన్ డైఆక్సైడ్ అంటే NO2, డై అంటే 2. సో నైట్రోజన్ డయాక్సైడ్ దట్ ఈస్ ఎ రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్గా మనకు లిబరేట్ అవుతుంది. ఇక్కడ ఏమంటుండో రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ హీటింగ్. ఏంటిది అది అంటే అది మనకు నైట్రోజన్ NO2గా మనం చెప్పొచ్చు. మరి ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షను అంటే మనకు ఒక సబ్స్టెన్స్
రెండు లేదా అంతకంటే ఎక్కువగా ప్రోడక్ట్స్ని ఇస్తుంది కాబట్టి మనం ఏంది డీకంపోజిషన్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డీకంపోజిషన్ రియాక్షన్. ఒక సబ్స్టెన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్స్గా విడిపోవడాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డీకంపోజిషన్ రియాక్షన్ అనే విషయాన్ని మనము చెప్పొచ్చు. సో నెక్స్ట్ రియాక్షన్, నెక్స్ట్ స్లైడ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని మనం, ఇది చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో మనకు ఆ రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ ఏంటిదనే విషయాన్ని కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. సో బీ కేర్ఫుల్. సో నెక్స్ట్ రియాక్షన్ చూసినట్టయితే, నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, నేమ్ ఆఫ్ ద ప్రిసిపిటేట్ ఫార్మ్డ్ aqueous solution ఆఫ్ సోడియం సల్ఫేట్. ఏది ఫామ్ అవుతుంది, ఏదైతే ప్రిసిపిటేట్ అనే టర్మినాలజీ వాడాడు ఇక్కడ. ప్రిసిపిటేట్ అంటే ఏంటి, అది వాటర్లో సాల్యుబుల్ కాంది. ఏంటి వాటర్లో సాల్యుబుల్ కాదు అంటే, ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్రెడీ దీని ఫార్ములా చూసాము, సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్. సో సోడియం సల్ఫేట్ ఏదైతే ఉందో, సో మనకు Na+ అండ్ SO4 2- ఏదైతే సోడియం సల్ఫేట్ ఉందో, అప్పుడు దేంతో కంబైన్ అవుతున్నాయి, బేరియం క్లోరైడ్, బేరియము యాజ్ వెల్ యాజ్ క్లోరైడ్ అయాన్స్తో కంబైన్ అయినప్పుడు ఈ యొక్క మనకు సోడియం అనేది క్లోరిన్తో కంబైన్ అయ్యి మనకి ఇక్కడ ఏమొస్తుంది, సోడియం క్లోరైడ్ ఇస్తుంది, సోడియం క్లోరైడ్. కానీ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ రియాక్షన్లో చూసినట్టయితే ఈ యొక్క బేరియం అనేది సల్ఫేట్తో కంబైన్ అయ్యి యూ విల్ గెట్ అ బేరియం సల్ఫేట్. సో BaSO4గా మనకు యూ విల్ గెట్. సో ఇది మనకు సాలిడ్ ప్రిసిపిటేట్. మనం యారో డౌన్వర్డ్ యారో పెడతాము, సో దానివల్ల PPT ఇస్ ఫామ్. సో మనం ఇక్కడ కూడా ఏం చేస్తాము, డౌన్వర్డ్ యారో పెడతాము, సో దానివల్ల precipitate is formed. So barium sulfate which is not soluble in water. సో సోడియం క్లోరైడ్ అనేది మనకి ఇక్కడ సాల్యుబుల్ అవుతుంది, కానీ బేరియం సల్ఫేట్ అనేది సాల్యుబుల్ కాదు. అందుగురించి ఎస్ అని పెట్టారు. ఎస్ అంటే ఈజ్ నథింగ్ బట్ సాలిడ్. సో దీంట్లో సాల్యుబుల్ కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనకు ఎస్ అంటే సాలిడ్. సో ప్రిసిపిటేట్ ఈస్ ఫార్మ్. సో మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బేరియం సల్ఫేట్ ఈస్ ఫార్మ్. దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డబుల్ డీకంపోజిషన్. ఎందుకోసం అంటే దీంట్లో ఉన్న సోడియం దీంట్లో ఉన్న క్లోరిన్తోని, దీంట్లో ఉన్న బేరియం దీంట్లో ఉన్న సల్ఫేట్తోని ఏమంటే డబుల్ డిస్ప్లేస్ అయింది కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా మనము చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకు ఆప్షన్ ఈజ్ బేరియం సల్ఫేట్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఎస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏంటది, రియాక్టివిటీ సిరీస్. సపోజ్ దీంట్లో చూసారనుకోండి, మనకు రియాక్టివిటీ సిరీస్ చూసినట్టయితే హియర్ వాట్ హ్యాపెండ్, మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాటర్ రియాక్టివిటీ సిరీస్. సో మెగ్నీషియం, దెన్ జింక్, ఐరన్, లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ ఇలా ఇచ్చినాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డిస్ప్లేస్ కాపర్ అంటే కాపర్ కన్నా ఏది డిస్ప్లేస్ చేస్తుంది అంటే, ఈ మనకేమేమి ఇచ్చినాడు, ఇక్కడ సిల్వర్ ఇచ్చినాడు, గోల్డ్ ఇచ్చినాడు, దాని తర్వాత జింక్ ఇచ్చినాడు. దీనిని డిస్ప్లేస్ చేయాలంటే దీనికన్నా హైలీ రియాక్టివ్ మెటల్స్ ఉండాలి. ఏంటేంటివి, మెగ్నీషియం ఇది హైలీ రియాక్టివ్ దేనికన్నా, కాపర్ కన్నా. తర్వాత జింక్ ఈజ్ హైలీ రియాక్టివ్. తర్వాత ఇక్కడ ఏంటి, ఐరన్ రీప్లేస్ చేయగలదు. తర్వాత లెడ్ కూడా రీప్లేస్ చేయగలదు. ఎందుకోసం అంటే ఈ కాపర్ కన్నా, ఏదైతే మనం కాపర్ కనుక్కున్నామో ఈ కాపర్ని మనకు ఈ 1 2 3 4 ఈ 4 మెటల్స్ అనేటివి డిస్ప్లేస్ చేస్తాయి. ఎందుకోసం అంటే ఈ 4 ఏవైతే మెగ్నీషియము అండ్ జింక్, ఐరన్ యాజ్ వెల్ యాజ్ లెడ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హైలీ రియాక్టివ్ దాన్ కాపర్. కాబట్టి మనకు కాపర్ అనేది 100% ఏం చేస్తుంది, డిస్ప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా కాపర్ని డిస్ప్లేస్ చేయగలరు. కానీ సిల్వర్ యాజ్ వెల్ యాజ్ Ag యాజ్ వెల్ యాజ్ Au ఇవి రియాక్టివిటీ తక్కువ కాబట్టి అవి డిస్ప్లేస్ చేయలేవు కాపర్ని. ఎందుకోసం అంటే రియాక్టివిటీ తక్కువ కాబట్టి ఇవి డిస్ప్లేస్ చేయలేవు. సో ఆన్సర్ ఈజ్ జింక్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ డిస్ప్లేస్ కాపర్. సో మనకు జింక్ అనేది ఇచ్చాడు కాబట్టి జింక్ ఇస్ ద రైట్ అన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, దీంట్లో
ఇది చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఏంటంటే వైట్ సిల్వర్ క్లోరైడ్. సో హియర్ సన్లైట్లో పెట్టినట్టయితే ఏం జరుగుతుంది? సో AgCl, సో ప్లస్ సన్లైట్ యూ విల్ గెట్ వాటర్ Ag ప్లస్ Cl2, Ag ప్లస్ Cl2గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది? సో మనకు వైట్ ఇక్కడ సో వైట్ సిల్వర్ క్లోరైడ్ ఇన్ వాట్ యు కాల్డ్ సన్లైట్ టర్న్స్ గ్రే కలర్ లాగా మనకు కన్వర్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ మనకి ఇక్కడ సిల్వర్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి మనకు గ్రే కలర్లో ఫామ్ అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. ఇలా కెమికల్ రియాక్షన్ కూడా చాలా కెమికల్ రియాక్షన్స్ సో ఇక్కడ రియాక్షన్ ఇస్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అన్న విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. మీరు చెప్పండి కింద డిస్క్రిప్షన్లో వాట్ యు కాల్ కింద చాట్ బాక్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇది అన్న విషయాన్ని నాకు చెప్పండి. సో ఆప్షన్ ఈజ్ వాట్ యు కాల్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. అలానే రెస్పిరేషన్ అంటే మీకు తెలుసు, రెస్పిరేషన్ న్యాచురల్లీ హియర్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎందుకోసం అంటే హీట్ ఈజ్ లిబరేటెడ్ కాబట్టి ఇట్ ఈజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనే విషయాన్ని మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్స్ ఆల్రెడీ మనకు ఈ రియాక్షన్ నేను చెప్పాను. సో జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ న్యాచురల్లీ జింక్ సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ద లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ సింగిల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసి సో జింక్ సల్ఫేట్గా ఫామ్ అవుతుంది అండ్ హియర్ ఇట్ ఫార్మ్స్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేటెడ్. సో అన్న విషయాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆన్సర్ ఈ సింగిల్ డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ నేను చెప్పాను, బేరియం సల్ఫేట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో దిస్ ఆల్సో వాట్ యు కాల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్గా మనము చెప్పొచ్చు. సో ఆప్షన్ ఈజ్ బి. మరి నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే సో ఇక్కడ ఎలక్ట్రాలిసిస్లో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. సో న్యాచురల్లీ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యానోడ్గా, ఇంకొకటి క్యాథోడ్గా ఉంటుంది. సో యానోడ్ క్యాథోడ్ మనం చూసినట్టయితే ఈ యానోడ్ని మనం యానోడ్ దగ్గరికి వచ్చేటి ఏంటివి యానియాన్స్ అంటాం. సో యానియాన్స్. సో దీంట్లో యానోడ్గా ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, యానోడ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, క్యాథోడ్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. సో దీని దగ్గరికి వచ్చేటివి ఏవైతే ఉన్నాయో ఏంటి, సో మనకు ఇక్కడ యానోడ్ దగ్గరికి వచ్చేటివి ఏంటి యానియాన్స్, అంటే అవి నెగిటివ్ ఛార్జ్లో ఉంటాయి. ఏంటవి నెగిటివ్ ఛార్జ్గా ఉంటాయి. సో ఈ క్యాథోడ్ దగ్గర వచ్చేటివి ఏంటివి క్యాటియాన్స్. సో ఈ క్యాటియాన్స్ ఏ ఛార్జ్ ఉంటాయి, అవి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. సో యానోడ్ దగ్గరకు వచ్చేటివి యానియాన్స్, వాటి క్యాథోడ్ దగ్గరకు వచ్చేటివి క్యాటియాన్స్గా మనము చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఎలక్ట్రాలిసిస్. దాంట్లో అడిగాడు యానోడ్ ఏ ఛార్జ్ ఉంటుంది అని. అప్పుడు నువ్వు చెప్పాలి యానోడ్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. సో యానియాన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. ఇస్ వెరీ ఇంపార్టెంట్. యానియాన్ ఈజ్ నెగిటివ్, యానోడ్ ఈజ్ పాజిటివ్. Cathode is negative, cation is positive. So this is about what ఎలక్ట్రాలిసిస్లో ఉండే వాటి కెమికల్ రియాక్షన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది వేరియస్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే సో ఇది లాస్ట్ స్లైడ్. సో ప్లీజ్ what you call like, share and subscribe. మీరు వేరియస్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఏవైతే వస్తాయో నేను ఇంకా కొన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ JMR, JMR కెమిస్ట్రీ. థ్యాంక్ యూ.